చేసుకున్న సందర్భంగా ఈ 5 సంవత్సరాలు నిర్విఘ్నంగా విశ్వాసంతో కష్టపడినటువంటి కేవైసీఎస్ సైనికులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు స్థాపించి అంతా చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న ఆర్థిక స్తోమత తక్కువ ఉన్న వాళ్ళందరం కలిసి ఈ కేవైసీఎస్ ఏర్పాటు చేసుకొని అప్పుడున్న టిఆర్ఎస్ గవర్నమెంట్ కు కుటుంబాల తరఫున మేము వ్యతిరేకిస్తూ ప్రశ్నిస్తూ మేము ముందుకు పోవడం జరిగింది. ఈ దురదృష్టమైన ఏందో మాకు అర్థం కాలే కానీ మేము ఆ రోజు టిఆర్ఎస్ ను ఎదిరించుకుంటూ టిఆర్ఎస్ కాదు కుటుంబాల పక్షాన ప్రశ్నిస్తూ మేము పోయినప్పుడు ఆనాటి అపోజిషన్ పార్టీలు మాకు వెళ్తున్నారు. మా ఎన్నింటికి విషయం వచ్చినాం, ముఖ్యంగా మా పీర్లను మా ఐక్యాన్ని ఎంచుకున్నాం. ఆయన ఎమ్మెల్యేలు చేయడంలో కూడా కేవైసీఎస్ ప్రముఖ పాత్ర వహించిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్న ఎత్తు బాగాడు నిజంగా ఎత్తు బాగా లేకుండా రాకుండా మేము సంతోషిస్తాం. కానీ ఒకవేళ ఏదన్నా ఈ అగ్రవర్ణాల ఒత్తిడిలో పార్టీ వాళ్ళకి దీనికి రాకపోయింటే మాత్రం లక్షలాది మంది కేవైసీఎస్ వాళ్ళ హృదయాలు నొచ్చుకుంటాయి. అటువంటి పని చేయలేదని మేము ఆశిస్తున్నాం. అన్న ఒక ఎమ్మెల్యే అంటే మేము అనేక మీటింగ్లు పెట్టాం, ఇంతకంటే పెద్ద పెట్టాం, చిన్న పెట్టాం. ఈ మందిని చూసాం, మా అతిథులను చూసాం. మేము ఎప్పుడు నిరుత్సాహపడలే, వచ్చిన వాళ్ళే మనం అనుకున్నాం, వచ్చిన కాడికి చాలనుకున్నాం. కానీ ఈ రోజు ఎంతో శ్రమించి మా ఆయన ఎమ్మెల్యే కావాలనుకుని మేము ఎంత మనస్ఫూర్తిగా కోరుకున్నామో మా మీటింగ్ లో ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే వస్తాడని ఆశించినప్పటికీ రాకపోవడం కొద్దిగా బాధాకరం. అన్న ఇంకనైనా దీని గురించి ఆలోచించుకొని నెక్స్ట్ మీటింగ్ లో హాజరు కావాలని ఆశిస్తున్నాం. ఇక కేవైసీఎస్ స్థాపించినాక దాదాపు సుమారు పల్లెల్లో ఉన్నటువంటి నిరుపేదలకు ఎక్కడ ఏ ఆపద వచ్చినా వందలాది మందికి మనిషి 100, 10, 20 జమ చేసుకొని 50,000, 1,00,000 వందలాది మందికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. దీనికి సహకరించిన కొంతమంది పెద్దలు క్యామరేజ్ అన్న కూడా మాకు ఏ విషయంలో ఉన్నా కూడా ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులలో కుటుంబాలు ఒక గొర్రె దాటితే ఒక ఏ గడ్డ వస్తే ఒక బలం గల గొర్రెను మనం గుంజి దాన్ని ఏం దాటిస్తాం. అది దాటిందంటే దాని వెనుక గొర్రెలన్నీ పోతూనే ఉంటాయి. ఇక చిన్నపిల్ల కానీ దాటుతుంది. ఇక బీర్లు అయిన కూడా మనం అసెంబ్లీలకు దుఃఖించినాము. రాబో 10 సంవత్సరాలలో కనీసం 20 మంది కుటుంబాలు అసెంబ్లీకి చేరుతారని మేము ఆశిస్తున్నాం. ఆ రకంగా కేవైసీఎస్ కూడా పనిచేస్తుంది. ఇక ఇప్పుడున్న పార్టీల గురించి కూడా మేము ఎక్కువ మాట్లాడదలుచుకోలే. గొర్రెల స్కీమ్ లో నిజానికి అయితే కుటుంబాలకు అన్యాయం జరిగింది. టీఆర్ఎస్ పెద్దలు ఉన్నారు, సరే జరిగింది, జరిగిపోయింది. ఇప్పుడు వచ్చిన పెద్దలైన ఆ గొర్రెల స్కీమ్ గురించి ఆలోచించాలి. ఈయన మా ప్రజాప్రతినిధులు ఉంటే వాళ్ళ ముందు మా కోర్టు నిలవించుకోవాలనుకున్నాం. కానీ మరి వాళ్ళకి ఏం మెసేజ్ ఏందో ఏ ఒక్క ప్రభుత్వ అధికారికంగా ఉన్న పార్టీలు రాకపోవడం దురదృష్టకరం. అయినా ఊకం మేమెప్పుడు విపక్షంలో ఉండాల్సి వస్తవచ్చు. ఆ గొంతు ఎత్తుకున్నందుకు కుటుంబాల కోసం అధికార పార్టీ ఎప్పుడూ సపోర్ట్ చేయకపోవచ్చు. మనం టీఆర్ఎస్ కావచ్చు, ఇలా కాంగ్రెస్ కావచ్చు, రేపు ఏదైనా కావచ్చు, పార్టీ ఏదన్నా కూడా కుటుంబాల కోసం కుటుంబ యువ చైతన్య సమితి ఎప్పుడు కొట్టాడుతూనే ఉంటుంది, ప్రశ్నిస్తూనే ఉంటుంది. దయచేసి మీరు కూడా బీసీ సంఘం పెద్దలు కావచ్చు, మిగతా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మేము పిలిచినప్పుడు మా కళ్ళకి అవసరం ఉందన్నప్పుడు తప్పకుండా మీ సహకారం కావాలి. మేము ఇలా కేవైసీఎస్ లో పనిచేస్తుంది ఎవరు రేపు ఎమ్మెల్యేలు కావాలనో ఎంపీలు కావాలనో ఆశించడం లేము. ఎవరైతే మలేషియా నష్టపోడు కావచ్చు, ఇక్కడ మన సేవలు సంపదన కావచ్చు, రేపు బీజేపీ నుంచి బెజాడి వీరప్పన కావచ్చు, ఇలా ఎవరు ఏ పార్టీలు ఉన్నా వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే మేము ఒక కింగ్ మేకర్లే ఉండి, మేము ఎప్పుడు కింగ్ లా కాము, మేము కింగ్ మేకర్లే ఉండి వాళ్ళని తయారు చేయాలన్న కాన్సెప్ట్ తో పనిచేస్తున్న కేవైసీఎస్ కు ఇలా ఆదరణ తగ్గలేదు ఎప్పుడు. కాకపోతే ఇదివరకు ఎవరైతే మనకు ప్రోత్సహించి ముందుకు నడిపించారో వాళ్ళకే చిన్న చిన్న పదవులు చిన్న చిన్న ఆశలు చూపడం వల్ల వాళ్ళు ఎంత దగ్గర కానీ నిజమైన కేవైసీఎస్ నాయకులు ఎక్కడ తగ్గలేదు. అలా తప్పకుండా మా డిమాండ్లు ఎక్కడ వినిపించుకోవాలో తెలియని పరిస్థితి. ఎప్పుడు ఇదివరకు అపోజిషన్ పార్టీ నాయకులు ఉన్నారు, మేము కూడా సపోర్ట్ చేస్తామన్నారు. ఇవాళ కూడా అధికార పెద్దలు రాలేదు. అయినా రెఫరెండం ఇస్తాం, మేము ఎక్కడ తగ్గము. రాబోయే రోజులలో కుటుంబాలకు కూడా నిజానికి 10-15 సీట్లు రావాల్సిందే. ఆ రకంగా రాబోయే ఎలక్షన్ లో నాయకులు తయారు చేస్తాం. వాళ్ళ గెలుపు కోసం కేవైసీఎస్ పనిచేస్తుంది. ఇప్పటికైనా ఇంత ఆకలితో ఉన్నా కూడా వీళ్ళు కూర్చున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ
అది ఏ రకంగా చేసిరో ఎట్లా చేసిరో నిజంగా 40 నుంచి 50 లక్షల జనాభా కుటుంబాలు ఉంటుంది. ఈ కుటుంబ జనాభాను బయట తీయడానికి మీరంతా కంకణం కట్టుకొని ఇప్పటికే గ్రామాల్లో ఒక 4 యువకులను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కుటుంబాల ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఎమ్మటి పోయి మన కుటుంబానికి ఖచ్చితంగా రాయాలని చెప్పడం జరిగింది. యాదవులకు కూడా మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు, వేరే సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు. మీరు మేము ఇద్దరం కలిసే పనిచేద్దాం. కుర్మానికి ఇస్తే యాదవ్కి ఇవ్వడం లేదు, యాదవ్కి ఇస్తే కుర్మకి ఇవ్వడం లేదు. ఏ టికెట్ల విషయంలో అయినా గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే ఎంపీ దాకా ఒక్కరికి ఇస్తే మీ యాదవ్కి ఇచ్చినాం కదా అంటాడు. అయ్యో మేము అట్లా అంటలేము. కుర్మలకు నిజానికి 20 టికెట్లు రావాల్సిందే, యాదవ్లకు కూడా 15,000 రావాల్సిందే. మాకు ఇద్దరికి కలిపి 2-3 ఇచ్చి మీ యాదవ్కి ఇచ్చిన వాళ్ళు చేతులు దులుపుకుంటారు. ఈ విషయంలో యాదవ్ కూడా అర్థం చేసుకోవాలి. మేము మాట్లాడే సభలలో వేరన్నంత మాత్రాన మేము పంచాయతీ పెట్టుకున్నట్టు కాదు, వేరుగా ఉండి కలిసి కొట్లాడదాం. క్యామ మలేషియాలకు టికెట్ వస్తే గొర్రెలు కుర్మలు అందరం కలిసి గెలిపించుకుందాం. రేపు తూర్మెట్ల బాలరాజు టికెట్ వస్తే కూడా గొర్రెలు కలిసి గెలిపించుకుందాం. టికెట్ల సాధనలో మాత్రం మీరుగా సాధించుకోవాలి, మేముగా సాధించుకోవాలి. రాబోయే రోజుల్లో గొర్రెల కుర్మ కలిసి కనీసం 30 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పార్టీ